సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాలు, పరిపాలనతో బిజీగా ఉన్న హరిహర వీరమల్లు ఓజీ సినిమాలను పూర్తి చేసేందుకు వీలు కల్పించుకుని సమయం ఇస్తూ వస్తున్నారు. వీరమల్లు సినిమా మరో 10 వర్కింగ్ డేస్లో పూర్తి కానున్నట్లుగా తెలుస్తుంది. జనవరిలో సినిమాను ముగించే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి మార్చ్ నెలలోనే సినిమాను విడుదల చేస్తామంటూ మేకర్స్ గత కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు. కానీ పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పట్లో వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి కాకపోవచ్చు. కనుక సమ్మర్లోనే వీరమల్లు వచ్చే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతుంది. హరిహర వీరమల్లు సినిమా ఎలాగో ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక తమ సినిమా ఆ సమయంలో విడుదల చేయాలని విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్నూరి వెయిట్ చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇటీవల నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీ విషయమై క్లారిటీ వచ్చిన తర్వాత తమ సినిమా విషయంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మార్చ్ 28న వీరమల్లు సినిమా విడుదల కాకుంటే ఆ తేదీకి తమ సినిమా విడుదల చేస్తామని ఆయన బాహటంగానే చెప్పుకొచ్చారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా హరిహర వీరమల్లు టీం నుంచి కొత్త పోస్టర్ వచ్చింది. కొత్త పోస్టర్లో మరోసారి విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 10 వర్కింగ్ డేస్తో వీరమల్లు పూర్తవుతుందని, ఓజీ సినిమాను సైతం త్వరలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాదిలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పూర్తి చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. హరిహర వీరమల్లు సినిమా మొదట పాటను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అతి త్వరలోనే డేట్ను అనౌన్స్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీ విషయంలో ఏఎం రత్నం చాలా పట్టుదలతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఆ తేదీకి సినిమాను విడుదల చేసే విధంగా షూటింగ్ పూర్తి చేయడానికి, డబ్బింగ్ చెప్పడానికి డేట్లిచ్చారని తెలుస్తుంది. హరిహర వీరమల్లు సినిమా విడుదల మార్చ్ 28న ఉండబోతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్నూరి కాంబోలో రూపొందుతున్న సినిమా ఏప్రిల్ లేదా మే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. అభిమానులే కాదు, సగటు సినీ ప్రేమికులందరూ ఎదురు చూస్తున్న మహేష్ బాబు, రాజమౌళి కాంబో సినిమాకు శ్రీకారం చుట్టే రోజు వచ్చేసింది. రేపు అంటే జనవరి 2, 2025న అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ వేదికగా ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేసింది. అయితే మీడియాని అనుమతించి ప్రెస్ మీట్ నిర్వహిస్తారా లేక కేవలం యూనిట్ సభ్యులతో కానిస్తారా అనేది ఇంకా ఖరారు కాలేదు. మామూలుగా తన సినిమా ఓపెనింగ్కి రాకపోవడాన్ని మహేష్ సెంటిమెంట్గా భావిస్తారు. ఈసారి దాన్ని ఏమైనా బ్రేక్ చేస్తారో లేదో చూడాలి. విదేశాల నుంచైతే తిరిగి వచ్చారు. టైటిల్ ఇంకా నిర్ధారణ కానీ SSMB 29 మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఉంది. పలు అంతర్జాతీయ సంస్థలు కొలాబరేట్ అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. RRRకు వచ్చిన గ్లోబల్ రీచ్ జపాన్ లాంటి దేశాల్లో ఏడాదికి పైగా ఆడడం, ఆస్కార్ అవార్డ్, నెట్ఫ్లిక్స్లో ప్రభంజనం, రాజమౌళి బాహుబలి మైలురాళ్లు ఇవన్నీ ఎక్కడా లేని హైప్ తీసుకొచ్చాయి. నిర్మాణానికి ఎంత టైం పడుతుందనేది తెలీదు కానీ కనీసం 2 సంవత్సరాల కాల వ్యవధి అయితే తప్పదు. ఈ లెక్కన 2027లో మహేష్ బాబుని థియేటర్లో చూడగలం. అప్పటిదాకా వెయిటింగ్ తప్పేలా లేదు. కాస్టింగ్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ అంటూ ఏవేవో వినిపిస్తున్నా వాటిలో ఎంతవరకు నిజమనేది జక్కన్న చెబితే తప్ప కన్ఫర్మ్ కాదు. MM కీరవాణి సంగీతం సమకూర్చే ఈ విజువల్ గ్రాండియర్ అడవుల నేపథ్యంలో సాగుతుంది.
ఇండియానా జోన్స్ని స్ఫూర్తిగా తీసుకున్న రాజమౌళి ఈసారి ఊహకందని ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారు. రేపటి వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు చాలానే హాజరు కాబోతున్నారట. RRR తరహాలో సింపుల్గా అనిపిస్తూనే కనువిందు చేసే రేంజ్లో ఈ ఈవెంట్ ఉంటుందని టాక్. ఇవాళ జనవరి 1 కాబట్టి నూతన సంవత్సరం సందర్భంగా ఏమైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ ఎర్ని, వై రవిశంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రం ఇది. ఇందులో రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. మన సాగర్ గాడి లవ్ మహాలక్ష్మి అంటూ హీరో హీరోయిన్ల జంటగా ఉన్న పోస్టర్ను విడుదల చేశారు. హీరోయిన్ భాగ్యశ్రీ ట్రెడిషనల్ లుక్తో కాలేజీ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. హైదరాబాద్లో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తయింది. రామ్ ఇంకా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. సాగర్ పాత్రలో రామ్ ఒదిగిన తీరు, నటన ఆడియన్స్ అందరికీ ఒక ట్రీట్లా ఉంటుందట. ప్రేక్షకులు నాస్టాలజీలోకి వెళ్తారని, ఆ పాత్రల్లో తమను తాము చూసుకుంటారని తెలుస్తుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే లుక్ సైతం అందరినీ ఆకట్టుకుంటుంది. రామ్ భాగ్యశ్రీ జోడీ మధ్య వచ్చే సీన్లు హైలైట్ అవుతాయని యూనిట్ టాక్. కాగా ఈ సినిమాకు వివేక్లు సంగీతం అందిస్తున్నారు. చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.